రైట్ మనతో పాటు అయితే ఇప్పుడు యంగ్ లీడర్ అని చెప్పుకోవచ్చు అప్కమింగ్ లీడర్ శ్రేయ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం హాయ్ అండి హాయ్ హౌ ఆర్ యు తన్వి చెప్పండి కేసీఆర్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది ఇక్కడికి చాలా రోజుల తర్వాత కేసీఆర్ రాబోతున్నారు సో తెలంగాణ భవన్ ని చూసిన తర్వాత అధికారంలో కాంగ్రెస్ ఉందంటారా లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉందంటారా అధికారంలో ఎవరున్నా మన గులాబీ జెండా ఒకటే ఎక్కడ చూసినా ఎగురుతుంది మన గులాబీ జెండా ఒకటే దద్దరిల్లేలాగా కేసీఆర్ గారి ఎంట్రీని ఇస్తుందని చెప్పి చెప్తున్నాను సో ఎట్లుంది ఇక రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అంటే ఏం చెప్తారు ఎందుకంటే 14 months అయిపోయింది మేము అన్నీ చేసేసినాము అన్నీ ఇచ్చేసినాము చరిత్రను సృష్టించినాము 50,000 ఉద్యోగాలు ఇచ్చి విద్యార్థులకి నిరుద్యోగులకి జాబ్లు ఇచ్చేసినాము రైతులకి మేము రుణమాఫీ చేసినాము 2 లక్షల రుణమాఫీ చేసినాము రైతు భరోసా ఇచ్చినాము కేసీఆర్కి తెలంగాణలో ఉండే అర్హత లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం జరుగుతుంది మరి దానికి మీరేం సమాధానం చెప్తారు అంతా చెప్పేవన్నీ చెత్త మాటలు అబద్ధాలు దొంగ రేవంత్ రెడ్డి అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాడు కానీ అది ఇది చేసినా అని చెప్తున్నాడు కానీ పేపర్ మీద చూపించడానికి నాకు ఏం లేదు జాబ్లు అన్నాడు ఎక్కడ ఇచ్చిండు నోటిఫికేషన్స్ ఆయన ఎక్కడ వేసిండు పరీక్షలు ఆయన ఎక్కడ పెట్టిండు సో ఆయన ఎక్కడికి వెళ్ళి ఇచ్చినట్ల జాబ్ లేకపోతే రుణమాఫీ అని చెప్పి అంటున్నాడు రుణమాఫీ అని ఎడ చేసిండు మనం ఇన్నిగానం చూడలేదా ఇంతమంది రైతులు మొన్ననే బ్యాంకుకి వెళ్ళి మరీ ఊరేసుకొని చనిపోతున్నారు అంటే మీరు చూడొచ్చు ఆయన నిజంగానే ఎక్కడ ఏం చేయలేడు పోనీ నీళ్ళ ప్రాబ్లం ఎక్కడ చూసినా నీటి సమస్యలు మా సంజీవరావుపేట నారాయణఖేడ్లో ఉన్న సంజీవరావుపేటలోనే కలుషితమైన నీళ్లు తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అది అక్కడ చూస్తే మహిళలక ఇక్కడ 2,500 మహాలక్ష్మి పథకం లేదు పోనీ విద్యా భరోసా కార్డు 6 గ్యారంటీస్లో విద్యార్థులకు అది లేదు ఆటో వాళ్ళేమో ఊరేసుకొని చనిపోతున్నారు మాకు వస్తలేదు దందా అవుతలేదు అని చెప్పి వాళ్ళు చనిపోతున్నారు అంటే ఎవరికి వచ్చినట్ల ఎవ్వరు బెనిఫిట్ అయినట్ల ఆయన పాలనలో లేకపోతే కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు ఒక్కరు ఎక్కడ ఏ రంగంలో చూసినా బెనిఫిట్ అవుతలేరు కాబట్టి ఇదొక చెత్త పాలన ఇదొక దుర్మార్గమైన పాలన ఎక్కడ చూసినా దొంగ కేసులు దొంగ హామీలు చేసి దేవుళ్ళ మీద ఒట్టులు ఎందుకు సో మరి చెప్పండి చాలా వరకు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని మెదడు ఖరాబ్ అయిపోయింది కొడతా అంటుండు చేస్తా అంటుండు ఫస్ట్ కట్టబట్టుకొని నిలబడమని చెప్పండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు ఫామ్ హౌస్ అని చెప్పి ఎందుకు అంటారు ఫామ్ హౌస్ అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీబంక్ చేద్దాం ఫామ్ హౌస్ అంటే రైతు ఇల్లు అంతే కదా ఫార్మ్ అంటే పొలంలో ఉన్న ఇల్లుని ఫామ్ హౌస్ అని చెప్పి అంటారు పొలంలో ఉన్న ఇల్లులలో ఎవరు ఉంటారు రైతులు ఉంటారు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రైతు కాబట్టి ఫామ్ హౌస్లో ఉండి ఇన్ని పెద్ద ఎకరాల్లో ఈజ్ డూయింగ్ ఫార్మింగ్ పంటలు వేస్తున్నాడు అంత గొప్ప మనిషిని పట్టుకొని నీకు నిలబడడం చేతనైతలేదు నీకు అది అవుతలేదు ఇది అవుతలేదు అని చెప్పి ఇచ్చాడు అట్లా కానీ బట్ లైక్ ఎంత ఫ్రస్ట్రేటింగ్ మాటలు అన్నీ మాట్లాడుతున్నాడు తప్పితే ఈడ మన కేసీఆర్ గారు మనం చూడొచ్చు మొన్ననే మాట్లాడినప్పుడు ఎంత అద్భుతంగా మాట్లాడిండు ఎంత ఆయన ఒక్క మాటతోటి ఎంత దద్దరిల్లిపోయిందో సభ మొత్తం ఆయన ఒక్క మాటతోటి ఎంతమంది కూడుకొని వస్తారు ఆయన ఒక్క పిలుపునిస్తే మొత్తం తెలంగాణనే రగిలిపోతుంది ముందుకు సాగుతుంది ఉద్యమకారుల్లాగా పోరాటం చేసి మళ్ళీ మన తెలంగాణని గ్లోరిఫై చేయడానికి మళ్ళీ ముందుకు అడుగులు చేస్తారు ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది ఇక్కడ మీరు చూసిన కాంగ్రెస్ నాయకులేగా మీరు ఒక వీడియో చూసినా లేదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒక ఆయన పెట్టిండు ఇన్స్టాగ్రామ్లో ఏందయ్యా నువ్వు చేసే పరిపాలనలకి నువ్వు చేసిన దొంగ హామీలకు వెళ్ళి ఓట్లు అడుగుదామంటే సిగ్గుగా ఉంది ఎవరు నిల్చోవరని చెప్పి అంటున్నారు ఎవరు ముందుకు వస్తలేదు నిల్చోవడానికి స్థానిక ఎన్నికల్లో ఇట్లా పై చేసినావు నా పరిస్థితి అని చెప్పి కాంగ్రెస్ నాయకులే రేవంత్ రెడ్డిని వాళ్ళ పార్టీ వాళ్ళే నిలదీసి అడుగుతున్నారు అట్లుంది వాళ్ళ పాలన కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని బీఆర్ఎస్ఏ గెలవబోతుంది ఎందుకంటే బీఆర్ఎస్ ఒక్కటే నిజమైన పని చేసింది కాబట్టి ప్రజలు కూడా గుర్తుంచుకుంటున్నారు పాలనకి డిఫరెన్స్ చూస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీయే రాబోతుంది